ప్రాణమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఒకసారి అందరూ కూడా సరస్వతి ప్రార్థన చెప్పండి. సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశ్వర వందిని నిత్యం పద్మనాయం దేవి నామం పాదు సరస్వతి భగవతి భారతి విశేష జాడ్యామః
గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. అదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడమే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే.
రజతాచలకాస్య ఫణీశ కుందమందార సుధాపయోదిశిత తామర సమర వాహిని శుభాకరతనొప్పు నిన్ను మదిగానగ నిన్నడు కలుగు భారతి. సరస్వతీదేవి ప్రార్థన అయిన తర్వాత మనం సుబ్బారావు పంతులు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ పూలమాల వేశాం. ఎందుకు ఆయనకి మనం ఇక్కడ ఆ గౌరవం ఇవ్వాలి? ఈ పసిపిల్లలందరినో ఇంతట విద్యలనందజేయ సంస్థాపితమైన ఈ బడికి చక్కని భూమిని త్యాగబుద్ధితో మాపై ప్రేమతో నిడిన మాన్య మహోదయ ఆంధ్ర భీష్మ శ్రీన్యాపతి సుబ్బరాయ సుగుణాలయ కొమ్ము నమ ప్రసూనము అన్నట్టుగా పాఠశాల అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చిన వాళ్ళందరి పేర్లు అక్కడ చిరస్థాయిగా ఉన్నాయి. నా వంతు నేను చంద్రుడితో నూలుపోగులాగా సుబ్బారావు పంతులు గారి పేరు ఉన్నటువంటి స్కూల్కి పేరు లేకుండా పోయిందని చెప్పి బోర్డు నేను తయారు చేయించాను. మీ ఎంట్రన్స్ బోర్డు చూసుకుంటారా, బోర్డు నేను డొనేట్ చేయడం జరిగింది. అలాగా ఎవరు ఇక్కడ పనిచేసిన లేదా ఊళ్ళో ఉన్నవాళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు అందరు దాతలతోటి ఇది దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది పాఠశాల. ఈ పాఠశాల యొక్క చరిత్ర ఇది. మరి నేను ఇదే బాణీలో నేను చెప్పుకుంటూ పోతే సాయంకాలం అయిపోతుంది, మీకు మరి మిగతా కార్యక్రమాలు తెవలో. అందుచేత నేను నా ప్రసంగాన్ని ఇంతటితోటి ఆఫ్ చేసి ఇంకా తదుపరి కార్యక్రమం నడిపించవలసిందిగా వాళ్ళని కోరుతున్నాను. అయితే తదుపరి మా ఉపాధ్యాయులు మాట్లాడే ముందు మీలో కనీసం కొంతమంది వచ్చి నేను ఈ పాఠశాలలో పలానా సంవత్సరం చదువుకున్న టైం తెలుసు కదా మీకు, ప్రస్తుతం ఇది చేస్తున్నాను అని చెప్పి ఒక్కసారి మీలో మీరు పరిచయం చేసుకుంటే బాగుంటుంది. నా పేరు ఇది అంటే మిమ్మల్ని అందరినీ మేము గుర్తుపట్టలేము. ఇప్పుడు సుమారుగా 2007 అంటే అది 3, ఇది 18 సంవత్సరాల క్రితం చదివారు మీరు. నా పేరు ఇది, నేను ప్రస్తుతం ఈ పని చేస్తున్నాను, ఫలానా చోట పని చేస్తున్నానని కొంతమంది కనీసం ఒక్కసారి వచ్చి పరిచయం చేసుకుంటే బాగుంటుంది. ఈ ప్లాన్ 10th బి సెక్షన్ చదివాను. ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్లో ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తాను. నా పేరు మణికంఠ. నేను 10th ఏ సెక్షన్లో చదివాను. హైదరాబాద్లో ఫార్మాసిటికల్లో హెచ్ఆర్ని చేస్తున్నాను. ఆడవాళ్ళు మణికంఠ. అంటే సారు ఉద్దేశం ఏంటంటే ఎవరైనా జాబ్ చేస్తూ ఉంటే మేబీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకు కూడా మన ద్వారా మనం పరిచయాలు పెంచుకొని వాళ్ళకు కూడా కొంచెం స్కోప్ ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఈ ప్లేస్లో మనం ఏం చేయాలంటే ఎవరైనా జాబ్ చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ రెజ్యూమ్ పంపించి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి జాబ్ చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అందరూ వైజాగ్లో జాబ్ చేస్తాను. ఎంత బీజేపీ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మన గురువుల గురించి మాట్లాడుకుంటూ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. తల్లి తండ్రి తర్వాత అంత గొప్పటి స్థానాన్ని వెళ్ళి మన గురువులకి ఇచ్చారు. ఆచార్య దేవోభవ అన్నారు కానీ అన్నయ్య దేవోభవ, అత్తయ్య దేవోభవ అని వేరే ఇతర దేవోభవ అనలేదు. అంతటి గొప్ప టీచర్స్ని మనం ఈరోజు సన్మానించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. నా పేరు దుర్గా ప్రసాద్. నేను హైదరాబాద్లో డాక్టర్ లిస్ట్లో వర్క్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కమలాల వెంకట సునీత. ప్రజెంట్ అయితే హోమ్ మేకర్. రీసెంట్గా నేను హౌస్ తీసుకున్నాను నా సేవింగ్స్తో. హలో ఫ్రెండ్స్, నా పేరు చిన్న భవాని. నేను బెంగళూరు విప్రోలో ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. వేదిక ఆలోచించిన పెద్దలందరికీ నమస్కారాలు. మా దగ్గర చదువుకున్న విద్యార్థులందరికీ కూడా నా దీవెనలు. ఈ కొబ్బరిపట్నం స్కూల్ యొక్క గొప్పతనం గురించి వేస్తారు. చాలా పిల్లలు దోషం వేస్తారని మీరు తెలుగు అదే చెప్తారండి. అది ఆ యొక్క మా బాడీలో మీరు నడిచారు, చదువుకున్నారు, గొప్పవాడయ్యారు. మమ్మల్ని ఈ విధంగా గౌరవిస్తున్నందుకు మేము ఎంతో ఆనందపడుతున్నాం. వాళ్ళు చాలా హ్యాపీగా అంటే అంత హ్యాపీ కాదు. అంతే మీ అందరికీ భరోసాన్ని ఆ జీవనం పంపిస్తూ
మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఈ థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను పెద్ద ముగిస్తాను. విద్యార్థులకి ఆశీస్సులు. మరి మీరు ఎంతో ఆప్యాయంగా పెంచినటువంటి ఈ కార్యక్రమానికి నేను రాగలిగినందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మీరు అందరూ ఉన్నత స్థితిలో ఉన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఈ స్కూల్ గురించి చెప్పాలంటే ఆల్రెడీ ఎంఎస్సీ గారు చెప్పారు కాబట్టి ఆ విషయాలు నేను పునరుద్ఘాటించదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాలంటే ఎంత కార్యక్రమం మీరు చేస్తున్నారంటే మీరందరూ ఎక్కడెక్కడో ఉండి మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ అందరినీ ఒక తాటికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, అందరికీ ఫోన్లు చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు రండి మరి హెల్త్ ఎవరు? సురేష్, వంశీ, రమేష్, వాణి, సునీత గారు ఎవరైతే ఈ కార్యక్రమానికి తోడ్పడి కృషి చేశారో. వంశీరా రాణిరా వాణి తేజ రమేష్ రావాలి, ఫాస్ట్గా రావాలి. వాణి మరి మన మా ఇంటికి వచ్చారు గాలి జమరాను. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్, వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ అన్నారు. నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో చెప్పేస్తాను. ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ అమ్మాయి కూడాను అల్లరి చేసి అమ్మాయి వెళ్తుంది అనుకోండి, ఆ అమ్మాయి కూడా మంచిదే అంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి అల్లరి చేస్తుంది అనుకోండి, ఈ అమ్మాయి కూడా మంచి అమ్మాయి, ఇలాంటి మంచి అమ్మాయి కూడా వెళ్ళింది అనుకోండి, ఏమంటారు, ఆ అమ్మాయి కూడా అల్లరి పిల్లే అంటారు. అలా కాకుండా మీరు ఇంత ఫ్రెండ్షిప్గా ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మరి మీరు ఉన్నప్పుడు నేను చెప్పాను, మరి యాక్షన్ చేసారో లేదు కానీ జానపద గేయము బడాయి ముందే పిల్ల ఎవరైనా వేసారా? చేశారా? బడాయి ముందే పిల్ల వేసినప్పుడు ఎంఎస్ఎన్ గారు చాలా ఇష్టం అది జానపద గేయం. ఇంకెప్పుడు అందుకు వేయించండి మేడం గారు, వేయించండి మేడం గారు అనేవారు. సీనియర్స్ వేశారు. సార్ పాడేవారు, నేనేమో పాడిన చాలా నేర్పేదాన్ని. పాట పాడమంటున్నారు. బడాయి గుండె పిల్ల, బడాయి గుండె పిల్ల, బడాయి గుండె పిల్ల, నీ మీద పూలు జల్ల, నువ్వు జల్లుకోరబ్బి నే జల్లుతా చూడు, నువ్వు జల్లుకోరబ్బి నే జల్లుతా చూడు, నువ్వు జల్లుకోరబ్బి మా నాన్న మంచుడు, నువ్వు జల్లుకోరబ్బి మా నాన్న మంచుడు. మీ నాన్న ఎవరు పిల్ల? మా మాంగారు. మనకు చాలా పాడుతుంటుంది. మా మాంగారే కదా అంటాడు, మా అమ్మ మంచిది కదంటే మా అత్తగారే కదా అంటారు, మా అన్న మంచోడు కదా అంటారు, మీ అన్న ఎవరు? మా బామ్మర్తే అంటారు అనమాట. మా అక్క మంచిది కాదంటే మా ఉదవి గారే కాదనేసి చేయబట్టుకుని పెడతారన్నమాట. ఆ పాట చాలా ఇష్టం. ఆ విధంగా చేయడం జరిగింది. మళ్ళీ ఈ కార్యక్రమం చక్కగా చేస్తున్నారు. అన్నీ గెట్ టుగెదర్కి నేనే ఉంటాను, ఎందుకంటే నా సర్వీస్ అంత ఇక్కడే కాబట్టి. మరి వర్షం ఎందుకో మరి ఈ రోజు ఎందుకు కానీ దేవుడు ఎలా కరుణించాడు, మంచి వాతావరణం ఇచ్చాడు. మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరినీ దేవుడు బహుగా దీవించాలని, మంచి మంచి ఉద్యోగాలు చేయాలని, ఇంకా ఉన్నతమైన స్థితిలో మీరు ఉండాలని నేను కోరుకునేందుకు ముగిస్తున్నాను. పనిచేసి ఇదే పాఠశాలలో రిటైర్ అయ్యాను అని చెప్పారు. నేను కూడా ఇక్కడే చదువుకున్నా. ఇదే స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేశాను. 6-7 తరగతులు మాత్రమే చెప్పేవాడిని. తర్వాత మీరు వచ్చేటప్పటికి స్కూల్ అసిస్టెంట్గా అయ్యాను, మీకు బయాలజీ చెప్పాను. తర్వాత హెడ్ మాస్టర్గా కూడా ఇదే స్కూల్లో చేశాను, ఇక్కడే రిటైర్ అయ్యాను. నా మొత్తం సర్వీసు 38 సంవత్సరాల సర్వీసులో 19 సంవత్సరాల పైన ఇదే స్కూల్లో పనిచేశాను. థ్యాంక్ యూ. ఆకుల ప్రసాద్ డ్రిల్ మాస్టర్ సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఆకుల ప్రసాద్ సార్. చేసిన ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. విద్యార్థులకు నా దేవునులు. అయితే కొమరగిరిపట్నం హై స్కూల్ నేను వచ్చేటప్పటికి ఒకలా ఉంది, ఇప్పుడు దాని రూపురేఖలు చాలా మారిపోయాయి. ఇది చదువుకోవడానికి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా తయారు చేశారు. ఇప్పుడు చదువుకునే పిల్లలు చాలా అదృష్టవంతులు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా విధానాలు మారిపోయాయి కాబట్టి వాళ్ళు మరింత తెలివిగా ఉండడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులు ఒక పెద్ద బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదేమీ చిన్న విషయం కాదు. ఎక్కడెక్కడికో బతుకు తెరువు రీత్యా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన పిల్లలు వీళ్ళందరూ ఒకే చోట హాజరయ్యి ఎప్పుడో 17 సంవత్సరాల క్రితము ఉపాధ్యాయుల్ని గౌరవించాలనే ఒక గొప్ప ఆలోచన రావడం, ఆ విధంగా కనీసం 4 నెలల నుంచి దీని గురించి కృషి చేయడం, ఈ విధంగా ఏర్పాటు చేయడం, ముఖ్యంగా మేము అందరము ఉపాధ్యాయులము ఎప్పుడెప్పుడో విడిపోయాము. తర్వాత మా అందరినీ కూడా కలిపే అవకాశము మీరే ఇచ్చారు. ఆ విషయానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దగ్గరికి వచ్చి మాట్లాడి మరీ వెళ్తూ ఉంటారు. ఆ విధంగా ఈ పిల్లల మనసులో మేము చోటు సంపాదించుకున్నాము. ఈ పిల్లలు ఎంత కార్యక్రమాన్ని చేసి మమ్మల్ని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్వహించినందుకు సంతోషిస్తూ నేను ఇంతటితో వినిపిస్తున్నాను. మీద ఉన్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మా బాధకులైన మీకందరికి కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమాన్ని మీరు చాలా సంతోషంగా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికి కూడా మరి కొంత అద్దెలు కొంత అవరోధం ఏర్పడినప్పటికీ కూడా మరి దేవుని కృప మన మీద నుంచి ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఈ విధంగా మరి తండ్రిని తర్వాత స్థానం మరి గురువుకే ఇస్తారన్న విషయం మాకు తెలుసు. కాబట్టి అదే అనుభవం మా విద్యార్థులు కూడా అలవాడాలన్న ఉద్దేశంతో ఆ యొక్క రైమ్స్ నేర్పడం జరిగింది. మరి అవి కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే మంచిదని తెలుస్తున్నాను. ఇవి మీరు వినిపించాలనే దృక్పథంతో మరి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వరకు నమస్కారం చేస్తూ మీకు అందరూ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. I'm Ravi. Inko coffee. छोटी बातें, मीठी 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 यादें. ओ छोटी बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే छोटी बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే
పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట, నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట, ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें. Attention guys, 2 days లో మన కాలేజ్ ఫెస్ట్. The theme is retro. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల, గుండెలోన అచ్చయేవి సావాసాలే, బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే, కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే, స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, मीठी 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 यादें. చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం, పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం, ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం, గుండెల్లో చిలికింది సంతోషం, ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం, కలహాన్నే చెరిపేసే ఈ తరుణం, ఆ పైనున్న తారల్లో దూరాలే ఉన్నా, అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా. చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం, పండగ కాదా. కన్నా ప్రేమ దాచలేక తన మాటల్నే దాచింది ఓ హృదయం, ఉన్న మాట చెప్పలేక ఇలా మౌనంగా నిల్చుంటే ఏం లాభం, నిన్నని మరిచే వరమే ఉంది కదా, రేపటి అడుగే నేటికి వారధిగా, చుట్టూతా చుట్టాల సందడిలో పరివారం పెరిగేటి పందిరిలో, అబ్బాయినున్న తారల్లో దూరాలెన్నున్నా.
నాన్న. ఆనంద సంతోష సమయాన సరితూగవే పాటి సిరులైనా ఆ పైనున్న తారల్లో దూరాలెన్నున్నా అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం బొరుసులేని నాణానికి విలువుంటుందా మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం
వివరిస్తున్నది అర్థం, మన అనుబంధానికి అర్థం. నువ్వు నాలాగానే నీలాగా కనిపించడమే సత్యం. నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం. నీ కల నిజమై కనిపించనిదే నిదురించను రానేస్తం. గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై సాగాలి స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. రెస్పెక్టెడ్ రిటైర్డ్ రీసెర్చర్ సార్ అండ్ ఎఫ్ఐఎస్కి నమస్కారాలు. అదేవిధంగా వేదిక మేనేజించిన రీసెర్చర్స్, నా తోటి టీచర్స్, నా కొలీగ్స్ అందరికీ కూడా నమస్కారాలు. వేదిక ముందు ఆసీనులైనటువంటి ఆనాటి మా విద్యార్థులకి శుభాశీస్సులు. అయితే నేటైతే మరి వివిధ రంగాల్లో సెటిల్ అయిపోయే అబ్బాయి అమ్మాయిలు చూస్తే అందరూ కూడా ఫ్యామిలీ ఫామ్ అయిపోయినట్టుగానే కనిపిస్తున్నారు. అమ్మాయిలు అందరూ కూడా. అబ్బాయిలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది వాళ్ళ గోల్ అయితే ఏదైతే ఉందో ఆ గోల్కి దగ్గరగా ఉన్నారు. వాళ్ళకి కూడా కొన్ని నైతిక విలువలు పుణ్యంటి ఏర్పడి ఉంటుంది. సెల్ ఫోన్ అది నేను దీని పరంగా నేను ఇచ్చే ఒక సజెషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వన్ ఆఫ్ ది మెంబర్స్. నా పేరు చిన్న దిల్ మాస్టర్, నేను గుర్తుందా? అప్పట్లో కొంచెం లాగుండేవని, వయసు అయిపోయిన తర్వాత కొంచెం మధ్య స్వీట్ అయిపోయాయి, దానికి కవర్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న గురువులతో సమానులు, నాకు గురువులతో సమానులు, అలాగే నా తోటి ఉపాధ్యాయులు, అలాగే సోదరులు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. చాలా ఇక్కడ ఈ కలయిక అన్నది మహా కుంభమేళ జరుగుతుంది చూసారు, 65 కోట్ల మంది, అలాంటిది 240 మంది ఇక్కడ ఈరోజు వాతావరణంలో అనుకూలించకపోయినా సక్సెస్ఫుల్గా జరిగింది. ఓకే, 240 మందికి 100 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు ఏ కారణాల వల్ల దూర ప్రాంతాల వల్ల రాగలేకపోయారు, వాళ్ళు ఏం అనుకోవట్లేదు. కానీ నిజంగా చాలా ఆనందం వేసింది. ఇంత మంచి పిల్లల నేను మాత్రం చెదకొట్టేసుకోండి, నో కాంప్రమైజ్. సూర్యనారాయణ గారు మా తోటి పీఈటీ పెద్ద డిమాస్టర్ పక్కన ఉంటే, నేను మాత్రం గేట్ కాడ ఉండి లేట్కి వచ్చేవాడిని, బయట ఉన్నవాడిని, గేట్లు దాటి మరీ లోపల పంపించేవాడిని. ఆ టైంలో అలాగే అంత డిసిప్లిన్ లేదు. చాలామంది 200 మంది రోడ్డు మీద ఉండేవారు, చాలా కష్టంగా ఉండేది. అయినా సరే మన పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో ఆడపిల్ల లేదు, మా పిల్ల లేదు, అయిపోయి 1170 మంది ఆ రోజుని, 1200 మంది ఆ రోజుని మాస్టర్లు చేస్తుంటే అందరూ మానవంగా చూశారు. చాలా హ్యాపీగా ఉంది. మరొక ముఖ్యమైనటువంటి సన్నివేశం, ఇప్పుడు మా దగ్గర విద్యను అభ్యసించి మీలో ఉంటూ మీలో ఒకళ్ళగా కూర్చుని చదువుకుని గతించినటువంటి ఒక 6 విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ లిస్టు చదువుతారు. మీ స్నేహితుడు వాళ్ళ లిస్టు చదువుతారు. చదివిన వెంటనే ఒక్కసారి 2 నిమిషాలు వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మౌనం పాటిద్దాం.
చిన్ననాటి మిత్రులం అందరము కలుసుకునే సమ్మేళనం మహాసమ్మేళనం జ్ఞాపకాల ఉత్సవం సంబరాల వైభవం అందరొక్కటయ్యేటి సమ్మేళనం మహాసమ్మేళనం హే ఇంకా సుత్త వెంది బయలెల్లు భాయి ఆడి పాడుదాము అందరము కూడి కొంటే దొరకదుగా ఇంతటి హాయి మళ్ళా మళ్ళా రాదు మిస్ అవ్వకోయి అన్న తమ్మి అక్క చల్లి ఊరే నిన్ను పిలుస్తోంది ఒక్కసారి రమ్మని వచ్చి చూసి పొమ్మని అందరినీ పిలుస్తోంది అమ్మ లాంటి బడి ఒడి చెలో 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 మామా మల్లేషు ఆవో కాకా సురేషు రారా చిచ్చా రమేషు ఆజా బాయి షాబీరా రామారావు రాజమౌళి ప్రసాద్ ప్రవీణు వెంకటేషు సతీషు నరేషు మహేషు శ్రీను శ్రీహరి సత్తి సాయి రాము రాజేషు లక్ష్మణు యేసు రవి షఫీ రాజా రవి రాము రాజు భీమయ్య సారయ్య వినోదు విజయ్ హమీదు వహీదు రవీందర్ రాజేందర్ లింగమూర్తి కృష్ణమూర్తి జహంగీరు జమేలు తిరుపతి చలపతి ఉదయ్ అజయ్ రాధాకృష్ణ రామకృష్ణ క్రాంతి కమలాకర్ శంకర్ చరణ్ కుమారు సంపత్ సచిన్ మంజూరు రవి కిరణ్ మోహన్ మురళి రాజేష్ ప్రకాశ్ చలో 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 ఫస్ట్ బెల్ మోగగానే స్కూలుకు పరుగు ఎప్పుడొస్తదా అని ఎదురు చూసే ఇంటర్వెల్ ఆహా ఇంటర్వెల్ ఇంటర్వెల్ కొని తెచ్చుకున్న ఐస్ క్రీము పిప్పరమెంటు అరే కాకెంగిలి పంచుకొని తిన్న దోస్తులు ఆహా తిన్న దోస్తులు తిన్న దోస్తులు జేబుల్లో నింపుకున్న సకినప్పాలు క్లాసులెక్కొట్టి ఏదుకున్న పరికి పండ్లు బాబులు చెరువుల్ల నువ్వు కొట్టినట్టి తలు ఇంటికొచ్చినాక నీ వీపు మీద వాతలు సంకురాత్రి సెలవులు పతంగుల ఆటలు జాజిరి జాజిరి ఆటల హోలీ పండుగ రంగులు తిరిగేసి గుండంలో గోలీల ఆటలు మళ్ళొస్తే బాగుండు ఆనాటి రోజులు చెలో 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 చిచ్చా సతీషు రారా తమ్మి సంతోషు కామన్ డార్లింగ్ సమ్మయ్య పోదాం పద యాదయ్య పావని శ్రావణి రజని రమణి సరిత సరోజ సుజాత సునీత శ్రీదేవి భూదేవి సరళ శారద ఉషారాణి అనుష ప్రసాదిని పద్మ శిరీష శ్రీలత లలిత కవిత స్వరూప స్వప్న రాజమణి రజిత చాందిని సుల్తాన సైనబాను నౌషేను లక్ష్మి భూలక్ష్మి పుష్పలత మాధవి మహేశ్వరి రాజేశ్వరి సుధారాణి ఉమాదేవి అరుణ కరుణ వసంత బసంతి ఇందుమతి మాధవి గంగా కావేరి అందరము పోదాము మహాసమ్మేళనం అందరము పోదాము మహాసమ్మేళనం పండగలాగా పండగలాగా సందడి చేద్దాం గుండెల నిండా గుర్తు పెట్టుకుందాం పండగలాగా సందడి చేద్దాం గుండెల నిండా గుర్తు పెట్టుకుందాం చాక్లెట్లు పంచి పెట్టే 15 ఆగస్టు క్లాసులోన పోటీ పడుతూ చేసే డెకరేషన్లు 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 లొల్లితోని నిండినట్టి క్లాసు రూములు చిలిపి చేష్టలతో దద్దరిల్లె చివరి బెంచులు చివరి బెంచులు చివరి బెంచులు ఆటపాటల్లో మునిగి మరిచ హోంవర్కులు సారు వేయించిన గోడ కుర్చి ఆ గుంజీలు నిన్ను బెంచి మీద నిలబెట్టిన ఆ రోజులు నీ చేతులను ముద్దాడిన బెత్తము గుర్తు పక్కవాడి మీద సారుకు చెప్పిన సాడీలు నీకు నచ్చిన గర్ల్ ఫ్రెండ్ కు ఇచ్చిన లవ్ లెటర్లు మర్చిపోని గుర్తులు తిరిగి రాని రోజులు మళ్ళొస్తే బాగుండు చిన్ననాటి రోజులు
మీ అంకుషు పోదాం రారా అశోక్ బాధలు గీదలు భూలు జాబ్ అరే టెన్షన్ సన్ని చోడుతో నీ పనులే మొత్తం పక్కకు పెట్టు నీ సెల్లు ఫోను పీకను నొక్కో ఈ ఒక్క రోజు భాయి అన్ని మర్చిపోయి చిన్న పోరాడై నువ్వు చిందే పోయి ఓహో చిన్న పోరాడై నువ్వు చిందే పోయి గిల్లిగోనే మర్చిపోకు గోలీలాట మర్చిపోకు కోతి కుమ్మ మర్చిపోకు కష్టాల్చమ్మ మర్చిపోకు వంగుడు దూకుడు మర్చిపోకు రగుడు మూతలు మర్చిపోకు ఇలా మనం కలిసి అలై పలై చేసుకొని ఆటలతో పాటలతో ధూము ధాము చిందే పెద్దాం పై చిందై పై దరుపై పై చిందై పై దరుపై అరే మామ డీజే పెట్టు కాకా కొంచెం సౌండ్ పెంచు పెజులు మొత్తం పగిలేటట్టు ధూము ధాము స్టెప్ పై నువ్వు పై చిందై పై స్టెప్ పై పండగలాగా సందడి చేద్దాం గుండెల నిండా గుర్తు పెట్టుకుందాం పండగలాగా సందడి చేద్దాం గుండెల నిండా గుర్తు పెట్టుకుందాం ఇదే జోషు ఇదే ఊపు గుండెల నిండా నింపుకో ఎప్పుడు గుర్తొచ్చినా ఇదే నువ్వు తలుచుకో అందరము బాగుంటే మళ్ళా కలుసుకుందాము మన ఊరి తల్లిని తలుచుకుంటూ ఉందాము పై చిందై పై 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 గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి 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 మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి 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 మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో
చచ్చిన సున్న గోడ కుర్చి వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షాబుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియని తనము మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి Dum dare, dum dare, dum dare, dum dare, dum da, dum dare, dum dare, dare dum dum dum, dum dare, dum dare, dum dare, dum dare, dum da, dum dare, dum dare, dare dum dum dum. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది తప్పట్లో ఎగురుతారనుకో అక్కడ కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది సాంగ్ పాడడం కదా డ్యాన్స్ చేసి చెప్పి
మీకు చేతులు లేవతో రిజల్ట్ పైకి తప్పని మాట ఏమైపోతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Johnny
జూనియర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? సురేష్ రండిరా. మొత్తం లేడీస్ అందరూ బైక్.
చదువులు జరుగుతున్నాను. నుంచి మొత్తం మన అందరి నెంబర్లు పెట్టుకుని కర్ర రమేష్ అందరినీ 2 గ్రూపులు లేడీస్ అయితే అబ్బాయిల నెంబర్ని అలాగే గ్రూప్ మెయింటైన్ చేసుకుంటూ అక్కడ దాకా తీసుకొచ్చి గడ్డ కథలో తీసుకొచ్చిన కర్ర రమేష్ గారికి, తర్వాత గుర్రం వంశీ నాయుడికి మనందరికీ ఫుడ్ పెట్టి చాలా సంతోషంగా పంపించినందుకు సురేష్ గారికి, గాలిదేవర సురేష్ కుమార్ ఈడైతే 20 days నుంచి నైట్ డ్యూటీ చేసుకుంటా, మార్నింగ్ ఏమో పాప కష్టపడతా చాలా కష్టపడ్డాడు. తర్వాత ఇంకా చాలా మంది అలాగే కిరణ్ తేజ, జోష్న, ఒకసారి స్టేజ్ ఒకసారి మన ఫ్రెండ్స్ అందరికీ మన ఫేసులు చూపిందాం. ఫస్ట్ జోష్న, కిరణ్ తేజ, రమేష్, పద్మ, సునీత, వాణి, లోకేష్ ఒక్కసారి మాకు చాలా బాగా సహకరించారు అందరూ. అలాగే ఇంత వర్షంలో కూడా మా స్నేహితులందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతగా ఉన్నాం. ఈ ప్రోగ్రాంలో ఇదే కాకుండా ఇందులో చాలా మంది మన స్పాన్సర్స్ ఉన్నారు. 1 by 1 పేరు చెప్తాను, ఒకసారి వినండి. ఏ సెక్షన్ నుంచి ఫస్ట్ పేరు అరుణ కుమారి జల్లి, జోష్న పులిసిగంటి, వెంకట సునీత కంకటాల, అర్జున్ రావు దొమ్మేటి, కిరణ్ తేజీ సబిత, సాయి విజయ్ కుమార్ గాలిదేవర, శ్రీనివాస్ అడ్డాల, దుర్గారావు శంకర, నాగేంద్ర బొక్క, పెద్దికృష్ణ గెద్దాడ, వంశీ అచ్యుతరామయ్య, భీమారావు విప్పర్తి, చిన్నస్వామీజీ కట్ట, రాజేష్ రేవు, రమేష్ వర్ధనపు, సాయిరామ్ సిరిగినేడి, సురేష్ కడలి, శ్రీహరి మల్లాడి, శ్రీనివాస్ గోసంగి, లావుబాంగు తాతిపూడి, రాజు కోల అలియాస్ గుచ్చమ్మ, రమేష్ కర్రి, సురేష్ కుమార్ గాలిదేవర, సత్యవాడ సాంబశివ. వీళ్ళందరూ కొన్ని ఐటమ్స్ ఇప్పుడు మన కొన్ని ఐటమ్స్ స్పాన్సర్షిప్ చేశారండి. ఓకే, ఏ ఫుడ్కి ఎవరో స్పాన్సర్షిప్ చేశారో చెప్తాను మీరుగా. చెప్పేస్తాను. ఫస్ట్ మెయిన్గా ఏదైతే ఉందో మొత్తం కూడా వంశీ పెట్టుకున్నాడు. వంశీ అచ్యుతరామయ్య. ఈ ఫంక్షన్ సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొత్తం కూడా రమేష్ పెట్టుకున్నాడు. కడి రమేష్. ఓకే, నెక్స్ట్ ఈ ఫంక్షన్ కావాల్సిన వెల్కమ్ డ్రింక్ మాక్టైల్ గాలిదేవర సురేష్ అండ్ గాలిదేవర సాయి విజయ్ కుమార్. ఓకే, వాటర్ బాటిల్స్ తేజ్ అండ్ స్వామీజీ. కూల్ డ్రింక్స్ తేజ స్వామీజీ. ఓకే, మెమోటోస్ ఫర్ టీచర్స్ కొద్ది పెద్ద లిస్ట్ ఉంది. రమేష్ వర్ధనపు, సాయిరామ్, బన్ను, అరుణ కుమార్ జల్లి, సురేష్ కుమార్ కల్లి. వీళ్ళందరూ కూడా మెమోటోస్ సాల్వాస్ కూడా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకొక గిఫ్ట్ ఏదైతే ఫ్రూట్ విత్ బాస్కెట్. ఓకే, టీచర్స్కి ఇచ్చే ఫ్రూట్స్ విత్ బాస్కెట్ కంప్లీట్గా ఒక 5 members పెట్టుకున్నారండి. వీళ్ళు వచ్చేసి లావరాజు, శ్రీహరి మల్లాడి, నాగేంద్ర పక్క, అర్జున్ రావు దొమ్మేటి, సాంబశివం. ఓకే, టీచర్స్కి వెల్కమ్ ఇచ్చేటప్పుడు ఏదైతే ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయో అవి 2 టెక్స్టర్స్ పెట్టుకున్నారు. ఒకటి సునీత కంకటాల, 2 సురేష్ గాలిదేవర. మనలో అమ్మాయికి స్పాన్సర్షిప్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ కలెక్ట్ అయిన అమౌంట్ని అది ఎంత అన్నది మీకు మళ్ళీ గ్రూప్లో చెప్తాం. మేము
గ్రూప్లో యాక్టివ్గా అమ్మాయి పేరు సరళ కాంతకుమారి. అమ్మాయికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది. మనకి కలెక్ట్ అయిన అమౌంట్లోంచి కొంత అమౌంట్ తీసి అమ్మాయికి ఇద్దాం అనుకుంటాం మేము. అంటే ఎంతమంది స్పాన్సర్స్ ఉన్నారు కదా, అమౌంట్ ఏమైపోయింది అనుకుంటారు చాలామంది. కానీ ఇందులో అమౌంట్ కలెక్ట్ చేసింది అమ్మాయికి స్పాన్సర్షిప్ కింద ఇస్తున్నాం. అది ఏ రోజు ఎప్పుడు ఇస్తాం అన్నది మళ్ళీ చెప్తాం. అమ్మాయి ఇక్కడ యాక్చువల్గా స్కూల్కి ఇద్దాం అనుకున్నాం, స్కూల్కి మానేసి ఆ అమౌంట్ని తనకి ఇస్తున్నాం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఇంకా ఉన్నాయి. స్నాక్స్లో వచ్చేసి పానీపూరి, చాట్ ఇప్పుడు ఏదైతే ఉందో అది ప్రతి ఓకే. జున్ను హలో ఉండాలి. హలో కాసేపు వన్ మోర్ ఒకసారి వేచేయండి. ఇప్పుడు ఈ ఈవెంట్ మొత్తం కూడా మనం ఒక ఫొటోస్ని క్యాప్చర్ చేసాం, రైట్? ఓకే, ఆ ఫోటో అందరికీ ఇవ్వడం అనేది ఒక పాయింట్ అయితే పెట్టుకున్నాం మనం. గ్రూప్ ఫోటో ఫ్రేమ్స్. ఈ గ్రూప్ ఫోటో ఫ్రేమ్స్ రిటర్న్ గిఫ్ట్ ఏదైతే ఉందో మనం ఏదైతే అటెండ్ అయ్యామో వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఫ్రేమ్స్ ఉన్నారు. దీనికి సంబంధించి స్పాన్సర్స్ మొత్తం 4 ఉన్నారు. ఓకే, తేజ, జోష్న, భీమారావు అండ్ శ్రీనివాస్ గోసంగి. అది మిస్ అయిపోయాం మనం అయితే. మిస్ అయిపోయాం. బుజ్జమ్మ వచ్చింది. శ్రీనివాస్ అడ్డాల, దుర్గారావు, శంకరావు. ఎవరైతే మొత్తం 22-25 మెంబర్స్ ఉన్నారు, పేరు సెపరేట్ అవ్వదు. గ్రూప్లో కంపల్సరీ మెన్షన్ చేస్తాను ఎవరెవరు ఎలా హెల్ప్ చేశారు అనేది. ప్రతి ఒక్కరే ఎవరెవరైతే ఎంత ఎఫర్ట్ పెట్టారో ప్రతి ఒక్కరు కూడా మీ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను ఫుల్గా. ప్రతి ఒక్కరి కష్టం ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోము. ఓకే, ఎవరెవరైతే దేనికి సంబంధించి హెల్ప్ చేశారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ కోటి థ్యాంక్ యూ. మొత్తం టోటల్ 3 గిఫ్ట్స్ ఉన్నాయి కాకపోతే 2 గిఫ్ట్స్ సోల్డ్ వచ్చి మిస్ అయింది. ఓకే, దొబ్బేశారు అన్ని. రెడీ అందరు వింటున్నారా? రెడీ 1 2 3. మనకి శంకర దుర్గా ప్రసాద్ ఈరోజు యాంకరింగ్ చేసి ఎవరు ముందుకు రాలేదు. ఆల్మోస్ట్ మీరు ఒక 15 days నుంచి యాంకరింగ్ ఎవరు చేస్తారు అని చేశారు. కానీ ఒకే ఒక మాట అన్నాడు ప్రసాద్. ఏమన్నాడంటే, బాబా నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీకోసం నేను చేస్తాను, ఎవరు చేస్తలేదు అన్నాడు. నువ్వు చాలా స్ట్రగుల్ అవుతున్నావు, ఎవరు డైలీ కాల్స్ అడిగి చాలా స్ట్రగుల్ అవుతున్నావు, నేను ఒక్క మాట చెప్తానని చెప్పేసి చేస్తా అన్నాడు. ప్రసాద్ స్పెషల్ థ్యాంక్స్ టు శంకర దుర్గా ప్రసాద్. ఒకసారి స్టేజ్ మీద రా. జస్ట్ ఇంకొక 2 లక్కీ టిప్స్ ఇస్తున్నాం. ఓకే, 2 లక్కీ టిప్స్ ఇస్తున్నాం.
స్టేజ్ ఎంకరేజ్ చేసి అందరినీ ఎంకరేజ్ చేసిన సుందర్ దుర్గా ప్రసాద్. సెకండ్ లక్కీ డిప్. స్టార్ట్. 1 2 3. ఇదేదో జరిగిన వాళ్ళు గాడికి వచ్చింది. పక్కలు కొంచెం నీళ్ళేసుకోండి. వన్ మోర్ లక్కీ డిప్. మీకు గమనించవలసింది ఏంటంటే ఇక్కడ లక్కీ డిప్ లో గిఫ్ట్ లక్కీ ఇస్తాం. లక్కీ బ్యాంబో. ఓకే, థర్డ్ వన్. రెడీ, స్టార్ట్. 1 2 3. 90 అదే 90 నెక్స్ట్. రెడీ, స్టార్ట్. 10. ఈ లక్కీ బ్యాంబో గెలిచిన లక్కీ పర్సన్ ఎవరు పైకి రావాలి? Yeah. అట్లాగలే 78 కొట్టా 36 24 36 కాదు, ఇది 36 36 ఎవరు వంకాయలు కావాల్సిందా? ఏజా ఏజ్ 41. Who is age 41? Ramesh Kari 41 ఎవరు? Wait, you 41 years ah? Can't you 41 years ah? అక్కడ మరి నెంబర్ ఉంది. కొట్టుకోకండి. సాధించాడు లైఫ్ లో మరో పెద్ద గిఫ్ట్ సాధించాడు. ఇందులో వాడి కామెంట్ ఏంటంటే ఎత్తులా ఉంది. నెక్స్ట్. One more lucky bamboo. Lucky number 3. అబ్బాయి పట్టి అబ్బాయి సిగ్నేచర్ చెప్పండి, ఒక రావాలి
స్టేజ్ మీద రావాలి. అబ్బాయిలు సిగ్నేచర్ చెప్పండి రావాలి. తేజ పైకి రావాలి. నా క్లాస్మేట్ నాకు ఇచ్చారంటే నేను మర్చిపోవడం అతను గిఫ్ట్ చాలా వాల్యుబుల్. నాకు రోజు మొక్క నీళ్ళే ఈ చిన్న మొక్క అయినా కానీ నాకు నిజంగా బంగారం మొక్కలా ఉంది. ఈ మొక్కకి నీళ్ళేసి కాకుండా మందేసి వెళ్దాం అనుకున్నాడు. అమ్మాయికి మనలో ఒక ఫ్రెండ్ అమౌంట్ ఫండ్ చేస్తున్నారు 5,000 రూపీస్ చింత భవాని. ఓకే, ఈ అమౌంట్ ఏదైతే ఉందో మేము ఇచ్చే అమౌంట్తో కలిపి ఆ అమ్మాయికి అందజేస్తాం.
మాస్టర్ దాన్ని కాదు బాబో అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం అందమైన జీవితం పంచుకున్న దోస్తులం బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతునా అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం